అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ 8 మంది జాడ ఎక్కడా కూడా తెలియలేదు. స్కానర్స్ ఉపయోగించినప్పటికీ కూడా కొన్ని పాయింట్స్ పెట్టినప్పటికీ అక్కడ తవ్వకాలు జరిపినప్పటికీ ఎవరి జాడా కూడా తెలియలేదు. జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కొన్ని అనుమానాస్పద ప్లేసులు ఉన్నాయి. అక్కడ ఈ కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంటుందని అనుకున్నారు, కానీ జీపీఆర్ టెక్నాలజీలో కూడా కార్మికుల జాడ తెలియలేదు. అయితే ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగే కొద్దీ ఇంకా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందనే టెన్షన్ కూడా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు పలు చోట్ల సిమెంట్ సెగ్మెంట్లు దెబ్బతిన్నాయి. ప్రమాద స్థలం నుంచి దాదాపు 500 మీటర్ల వరకు అక్కడ సెగ్మెంట్స్ బాగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. పైగా పైనుంచి నిరంతరాయంగా ఊట నీరు కూడా కారుతుంది. మొన్న కూడా ఊట నీటి వల్లే ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మరో ప్రమాదానికి అవకాశం ఇవ్వకూడదని అనుకుంటూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. అవసరమైతే రోబోలను లోపలికి పంపించి రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగించేలాగా చూడాలి అంటూ రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టన్నెల్లోకి వెళ్ళాలి అంటేనే కొంతమంది సిబ్బంది భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. టన్నెల్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? లోపల పరిస్థితి గురించి సిబ్బంది ఏం చెప్తున్నారు? ఎస్ రోహిత్, ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టుగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడే మీరు చూడొచ్చు, జేపీకి సంబంధించిన టీం కూడా ఇప్పుడు చేరుకుంది. వాళ్ళు కూడా ఏం చేయాలి నెక్స్ట్ అనే అంశానికి సంబంధించి ఇప్పుడే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు వాళ్ళని ఎలో చేయలేదు, దగ్గరికి వెళ్ళనివ్వలేదు. అండ్ అక్కడి నుంచి ఆ వే ద్వారా వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడే ఆ జీపీ టీం కూడా దిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఉదయం నుంచి అంటే నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి వచ్చారో, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సినారియో మనం చూడడం జరిగింది. ముఖ్యమంత్రి వచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఇక్కడ రెస్క్యూ బృందం ఏమంటున్నారంటే కనుక మేము గుంత తవ్వినప్పుడు కూడా నీటి ఊట పెరుగుతోంది. నీటి ఊట పెరిగిన సందర్భంలో అక్కడ మాకు మరింత ఇబ్బంది అవుతోంది. దాంతోపాటు శిథిలాలకు సంబంధించి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అంశం ఏం చెప్పారంటే కనుక పెద్ద పెద్ద హెవీ మెషినరీస్కి సంబంధించి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. సో ఇటువంటి సినారియోలు ఆ పైన ఇటువంటి షీట్స్, ఈ షీట్స్ని అక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఈ షీట్స్ని అక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఇవి చాలా స్ట్రాంగ్. ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే కనుక ఇవి కూలిపోయిన తర్వాత వీటిని మేము డ్రిల్ చేయడానికి కూడా అవ్వటం లేదు. వీటిని కనీసం మేము డ్రిల్ చేయలేకపోతున్నాం. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే ఇలాగే వీటిని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అక్కడ అవి తీసుకొచ్చి వాటిని లోపల ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఇవి కూలిపోయి ఇవి మేము డ్రిల్ చేయడానికి కూడా అవ్వట్లేదు. అంటే మాకు బ్రేకబుల్గా అవి బ్రేక్ చేయడానికి అవ్వటం లేదు. ఒక పక్క ఇవి అవరోధంగా మారుతున్నాయి. దాంతోపాటు ఏదైతే మట్టి అక్కడ వస్తుందో, తవ్వుతున్నప్పుడు వస్తుందో, ఆ మట్టి నీటికి కలిసిపోయి మరీ టైట్ అయిపోతుంది. అంటే చాలా గట్టిగా ఉంది. కనీసం అంటే తవ్వడానికి కూడా వీలు అవ్వటం లేదు. అటువంటి సినారియో. దాంతోపాటు చూడొచ్చు, ఈ శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆటంకం ఏర్పడుతున్నాయి. దాంతోపాటు వీటి మధ్య గ్యాప్ మనం చూడొచ్చు. ఇలా చిన్న చిన్న గ్యాప్స్ మీకు కనిపిస్తున్నాయి. సో ఈ గ్యాప్స్ మీరు చూస్తే కనుక ఈ గ్యాప్స్, ఇలాంటి గ్యాప్స్తో పాటు చిన్న చిన్న గ్యాప్స్ అంటే ఆ షీట్స్ని ఫిక్స్ చేసిన తర్వాత అక్కడి నుంచి నీటి ఊట పెరుగుతోంది. దీంతో పాటు ఇలా చిన్న చిన్న గ్యాప్స్ మనం చూడొచ్చు. వీటి నుంచి కూడా వాటర్ లీకేజ్ అనేది ప్రారంభమవుతుంది. ఆ ఫైల్స్కి సంబంధించి అంటే ఫైల్స్కి సంబంధించి అక్కడ మాట్లాడుకున్నప్పుడు అది ఎలా ఉందంటే కనుక ఒక షిఫ్ట్ పూర్తయిన సందర్భంలో ఒక గుంత తవ్వారనుకుందాం. ఆ గుంత తవ్విన తర్వాత అక్కడ నీరు లేదనుకున్న సందర్భంలో ఇంకొక షిఫ్ట్ వచ్చేలోపు అంటే దాదాపు 1 కిలోమీటర్లు ఎంతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వచ్చేలోపు ఇది ఫిల్ అయిపోతుంది. సో అంతటి ఇబ్బంది. వాటర్ ఆగితే తప్ప ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ముందుకు వెళ్ళే అవకాశం లేదు అనేది ఒకటి. రెండోది, కాస్త ఎక్కడో జంగుతున్నారు. అంటే మీడియాతో మాట్లాడే సందర్భంలో కూడా వాళ్ళు కాస్త ఆలోచించే మాట్లాడుతున్నారు. అంటే అక్కడ భయం వ్యక్తం చేసే సందర్భంలో ఒక అడుగు కూడా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి. అంటే కొంచెం ముందుకు వెళితే కనుక ఎటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పడం జరుగుతుంది. ఎస్, ఇది రిస్క్, అఫ్కోర్స్ రిస్క్ అని చెప్పి సాక్షాత్ మంత్రులే చెప్పిన సందర్భం అక్కడ రిస్క్ని మినిమైజ్ చేసుకుంటూ, కానీ ఆ రిస్క్కి ఇంకా అక్కడ అలాగే ఉంది. మరి కనీసం కన్వేయర్ బెల్ట్ లాంటిది వేగంగా పునరుద్ధరిస్తే అది ఈరోజు
తిరిగి దాన్ని రీబిల్డ్ చేయడం జరుగుతుంది అంటున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అది మళ్ళీ ఎప్పుడు ఆపరేషన్లోకి వస్తుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అది వచ్చిన తర్వాత వాళ్ళలో కాస్త ఊపిరి పోసే అవకాశం ఉంటుంది రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి. కానీ ఇంకొక మాట వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏంటంటే కనుక, ఎస్ అది రిస్క్ అని తెలుసు, కొంచెం ముందుకు వెళితే అక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఒకసారి ఊహించి ఆ ప్రమాదం నుంచి దాన్ని అంటే ఆ ప్రమాదం జరగకుండా దాన్ని మిటిగేట్ చేసుకుని దాన్ని మినిమైజ్ చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇంతవరకు జరిగిన ఆపరేషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 2 మీటర్లు కాదు, ఒక 5 మీటర్లు అంటే 5 మీటర్ల వరకు కూడా ఒక సందర్భంలో చెప్పడం జరుగుతుంది, 2 మీటర్లు అంటే ఒక సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా మానవ అవశేషాలకు సంబంధించి ఎక్కడా దొరకలేదు. వాళ్ళు ఇంకొక మాట కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది, మేము తవ్వుకుంటూ పోతున్న సందర్భంలో అక్కడున్న ప్రతికూల పరిస్థితులు అంటే వాటర్ ఊట నేపథ్యంలో మట్టి తవ్వుతున్నప్పుడు ఆ డిఫరెన్సెస్ అనేవి పెద్దగా మాకేం అనిపించట్లేదు. కాబట్టి అటువంటి సినారియోలో ఒకవేళ అక్కడ మా చేతికి చిక్కిన అది అవునో కాదో కూడా మాకు తెలియదు, అటువంటి సినారియో ఉంటుందంటూ కూడా కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేయడం, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నారు. లోపల ఎటువంటి సినారియో ఉందనేది మనం బయట కూర్చొని ఎస్ అలా ఎక్స్పెక్ట్ అంటే ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు, కానీ ఇక్కడ వాళ్ళు గ్రౌండ్ రియాలిటీలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్న ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటే కనుక నిజంగానే ఎస్ చాలా హార్డ్ సిచ్యువేషన్స్ అది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఒక్కటే చెప్పడం జరుగుతుంది, మాకు ఇది అలవాటే. బట్ అలవాట్లో కొత్త ఎక్స్పీరియన్స్ ఇది, ఎందుకంటే నీటి ఊట ఎక్కడైనా కంట్రోల్ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ సీపేజ్ మాత్రం చాలా చాలా పెద్ద ఎత్తున వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేస్తే అంటే మేము ఇలా గొంతు తవ్వి దాన్ని మళ్ళీ మోటార్ సాయంతో పక్కకు పంపించే లోపు మళ్ళీ కనీసం ఒక 2 తట్టెల ఇన్ఫాక్ట్ 2-3 తట్టెలకు సంబంధించి ఆ మట్టి కావచ్చు బురద కావచ్చు తీసేలోపి మళ్ళీ ఫిల్ అయిపోతుంది. సో ఇది తగ్గించాలి, ఇది కంట్రోల్ అవ్వాలి అనేది వాళ్ళు ప్రధానంగా అంటున్నమాట. సో దీని మీద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఎన్జిఆర్ఐ కావచ్చు, లేకపోతే నిపుణులకు సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అది కంట్రోల్ అయితే కనుక రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఫస్ట్ ఇబ్బంది అనేది, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఎప్పుడు ఏది కూలిపోతుందో అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం వాళ్ళ భయాందోళన అయితే మాత్రం అక్కడ వాళ్ళు అలా చెప్పడం జరుగుతోంది రోహిత్. కానీ అక్కడ అర్థం చేసుకోవచ్చు, అంటే ఆఫ్ కోర్స్ వాళ్ళ భయం ఆ మాటల్లో చెప్పేందుకు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటే చెప్తున్నారు, రిస్క్ అయితే ఉంది, భయపడడం అయితే ఉంది, కానీ సచిన్ రోబోలను పంపించే అవకాశం ఏదైనా ఉందా? నిన్న ముఖ్యమంత్రి కూడా చెప్పారు, లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి, మరో ప్రమాదం జరగకూడదు, మనుషులకు చిన్న గాయం కూడా కాకూడదు అనుకుంటున్నామని అన్నారు. సో ఇప్పుడు రోబోలను పంపించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఎటువంటి రోబోలను పంపించే అవకాశం? ఇక్కడ 2 రకాల చర్చ జరుగుతోంది. ఎస్ మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఎందుకు ముఖ్యమంత్రి రోబోల గురించి ప్రస్తావించారు, అక్కడ ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉందా? ఎందుకంటే రోబోలను అంటే ఒక కనీసం మనుషులు చనిపోకూడదు అనేది ఒక ముందు మాట చెప్పిన తర్వాత, చనిపోవడం మాట తర్వాత కనీసం గాయం కూడా కాకూడదు అంటే చెప్పారంటే కనుక అక్కడ పరిస్థితి ఏంటో అర్థం పడుతోంది. నిన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దాంతోపాటు ఫైర్ సిబ్బంది, దాంతోపాటు డిఆర్ఎఫ్, ఇలా అనేక బృందాలు నిన్న ఇక్కడ మనం ఉన్నప్పుడు రోహిత్ ఇదే లొకేషన్లో, అంటే ఇది మనం పైన ఉన్నాం కానీ గ్రౌండ్ లొకేషన్లో మీటింగ్ జరిగినప్పుడు సాయంత్రం ఆయన 5 గంటలు రావడం జరిగింది. ఒక అరగంట పాటు అనుకుంటా బహుశా లోపలికి వెళ్ళారు. టన్నెల్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. వచ్చిన తర్వాత చాలా వాడివేడిగా చర్చ జరిగింది. ఒక ఆసక్తికర చర్చ అయితే మాత్రం జరిగింది, ఎందుకంటే ప్రెజెంటేషన్తో చూపించారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు కావచ్చు, అరవింద్ కుమార్ లాంటి వాడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రెజెంటేషన్లో చూపించినప్పుడు టీబీఎం ఎక్స్పీరియన్స్ అంటే టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ని ఇటు ముఖ్యమంత్రి కూడా షేర్ చేసుకున్నారంటే అక్కడ పరిస్థితి అర్థం పడుతుంది. దాదాపు 2 గంటల పాటు తీవ్రమైన చర్చ జరిగింది. ఆ తర్వాత ఆఖరిలో ఒకసారి మీరు పాయింట్స్ రాసుకోండి, ఇంతవరకు జరిగిన ఆపరేషన్స్ ఏంటి, మిగతా టీమ్స్ జరిగిన ఆపరేషన్స్ జరిగే ఎక్స్పీరియన్స్ ఏంటి, క్యూములేటివ్గా పాయింట్స్ రాసుకొని మనకున్న ఆప్షన్స్ ఏంటి 1, 2, 3, 4, 5, 6 ఆల్టర్నేటివ్స్ రాసుకొని డిస్కషన్కి వెళ్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. సో అక్కడ నేను ఆయన మాట్లాడిన సందర్భంలో రోబో అంశానికి ఇన్ఫాక్ట్ రోబోలకు సంబంధించి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ నేను అదే క్వశ్చన్ని కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు, మనుషులే చేయలేకపోతుంది రోబోలు చేయగలవా? ఎందుకంటే మాన్యువల్గా అక్కడ చేయాల్సి వస్తుంది, కాస్త ఎమోషనల్గా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఆ విషయం పక్కన పెడితే, ఎందుకంటే ఇక్కడ పరిస్థితుల్లో ఉన్న ఆప్షన్ ఏంటి సచిన్? జీపీఆర్ అన్నారు, జీపీఆర్ టెక్నాలజీలో గుర్తించేశారు అని అన్నారు. ఫస్ట్ నుంచి ఆర్టీవీ అదే చెప్పింది, కానీ కొన్ని సోషల్ మీడియాలో గుర్తించేశారు అనే వార్తలు మనం ఖండించాం కూడా. ఆల్రెడీ జీపీఆర్ టెక్నాలజీని వాడుతున్నారు కాబట్టి జీపీఆర్ లో గుర్తించేస్తారు కాబట్టి ముందే ఊహించి కొంతమంది చెప్పేస్తున్నారు, కానీ అది జరగలేదు అని మనం ముందే చెప్పాం. కానీ జీపీఆర్తో కొంత ప్రయోజనం ఉంటుందని అనుకున్నారు. సో ఆ జీపీఆర్ టెక్నాలజీతో గుర్తించిన పాయింట్లో ఇప్పుడు 7 మీటర్లు తవ్వినా కూడా వాళ్ళ ఆనవాళ్ళు దొరకలేదు అన్నారు. అంటే జీపీఆర్ అక్కడ ఫెయిల్ అయినట్టేనా? దాని గురించి ఎన్డీఆర్ఎఫ్ ఏమైనా చెప్తున్నారా? అంటే రెస్క్యూ బృందాలు ఏమంటున్నాయంటే కనుక
ఆశలు అయితే మేము పెట్టుకున్నాం. అది అక్కడ అంటే జీపీఆర్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే మానవ అవశేషాలు మాకు కనిపించలేదు, అంత డిగ్ చేసిన తర్వాత, అంత తవ్విన తర్వాత మానవ అవశేషాలు ఎక్కడ మాకు కనిపించలేదు, అసంతృప్తికి అయితే మాత్రం మేము లోనయ్యాం. కానీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పున్నారు, అవి హెవీ మెటీరియల్ కావచ్చు, లేకపోతే వుడెన్ అంటే కట్టెలు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. సో ఇది అన్నప్పుడు అక్కడ మేము కాస్త లోకి ఫీల్ అయ్యామనే ఒక ఆ భావన అయితే మాత్రం, అంటే కాస్త అసంతృప్తికి లోనమనే భావన మాత్రం వాళ్ళు వ్యక్తపరిచారు. కానీ బట్ నాట్ దట్ మచ్ లెవెల్. మీరు అన్నట్టుగా ఈ మాటలకు, అంటే ఈ సోషల్ మీడియా జరిగే ప్రచారానికి సంబంధించి బలం చేకూర్చే విధంగా నిన్న మంత్రి కొద్ది రోజుల క్రితం జూపల్లి కృష్ణారావు కూడా కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే వంశీకృష్ణ కావచ్చు, వాళ్ళు కూడా ఈ రోజు రేపు బయటకు తీసుకొస్తామన్న తర్వాత ఈ వార్తలకు ఈ మాటలకు బలం చేకూరింది. కానీ ఒకటే చెప్పడం జరుగుతుంది, రెస్క్యూ బృందాలు మాత్రం ఇప్పటి నుంచి ఏం చేయడం అనేది మాకు బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే ఉన్నదంతా తవ్వుకెళ్ళాలి, తవ్విన మానవ అవశేషాలు వస్తాయని నమ్మకం, ఆశలు వాళ్ళు ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. అంటే తవ్వినా కూడా బయటపడతాయన్న ఆశలు అయితే మాత్రం ఎక్కడా లేవు. వాళ్ళు ఇంకొక అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు తవ్వని సరే, ఒకవేళ టన్నెల్ బోర్ మిషన్ కింద ఉంటే పరిస్థితి ఏంటి, అక్కడ ఉంటే ఎట్లా సాధ్యం? ఎందుకంటే దాటితే కనుక ప్రమాద తీవ్రత కళ్ళ ముందే కనిపిస్తోంది. రాట్ హోల్ మైనర్స్కి సంబంధించి కూడా వాళ్ళొక వాళ్ళొక కేవ్లో తవ్వుకుని వెళ్ళిన తర్వాత అక్కడ చూసినప్పుడు కూడా కాస్త ప్రమాద గంటకులు ఉన్నాయి. అది అంత అంచనాలకు సంబంధించి, అంటే అంత అవసరం లేదు అక్కడ వరకు, కాస్త రూట్ కనిపిస్తుంది కాబట్టి. సో ప్రధానంగా మీరు అన్నట్టుగా జీపీఆర్కి సంబంధించిన లొకేషన్స్ గుర్తించిన పక్షంలో అక్కడ ఫెయిల్ అయిన తరుణంలో ఇప్పుడు అదంతా తవ్వాలి అనే ఒక డిస్కషన్ మాత్రం జరుగుతుంది. కానీ రోహిత్, ఇంతకు ముందు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మాట్లాడారు, సింగరేణి కార్మికులు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడారు, అంతా తవ్వాలి. కానీ అంతా తవ్వాలంటే ఇప్పట్లో అయ్యే పని కదా, కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు అదే జరగబోతుందా? అదే వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు అంతా తవ్వాలి అంటే కనుక తవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాను, అంటే కనీసం మా ప్రయత్నం అయితే చేస్తాం ఎక్కడ, ఎందుకంటే మా పేరే రెస్క్యూ బృందం కాబట్టి మేము తవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తవ్విన ఎక్కడ పంపించాలి? ఆ బెల్ట్ కన్వేయర్ బెల్ట్కి సంబంధించి కనీసం వర్క్లోకి వస్తే కనుక మట్టేనా పట్టుకెళ్తుంది. ఎందుకంటే 2 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల వరకు మాత్రం ఉంది. ఇక మీరు కూడా ఇక్కడికి వచ్చున్నారు, చూస్తున్నారు. సో వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. దాదాపు 2 కిలోమీటర్ల పాటు మోసుకు వెళ్ళి మేము ఎక్కడ పెట్టాలి? ఇంకంటే ఈ బురద మట్టి ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ ఎక్కడో చోట మాకు ఇబ్బంది అవుతూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా కన్వేయర్ బెల్ట్ కనుక ఇంప్లిమెంట్ అయితే 3 రోజులు జరిగే పని ఒక పూటలో జరగచ్చు, కాస్త అక్కడ సేవ్ అవుతుంది. దాంతోపాటు హ్యూమన్ రిఫర్స్కి సంబంధించి ఒకవేళ అంటే అప్పుడు మిగిలిన భాగం తవ్వితే కనుక ఏవైనా డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, ఒక చిన్న హోప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత టన్నెల్ బోర్ మిషన్ సంబంధించి చెయ్యాలా వద్దా, అది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ అంతా కూడా వాటిని కట్ చేయడం, వాటిని రోడ్ ప్రిపేర్ చేయడం ఈ ఏర్పాట్లు ఉన్నారంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ సింగరేణికి సంబంధించి వాళ్ళు డెప్త్గా డిగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఈ రోజు కల్లా వాళ్ళు ఒక్కటే డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ కనుక ఈ రోజు కనుక అది రీబిల్ట్ అయిపోతుంది, మళ్ళీ వర్క్లోకి రాగలిగితే కాస్త వాళ్ళకు ఊపిరి పోసే సిచ్యువేషన్ కింద భావించాలి రోహిత్. రైట్ సజన్, ఎస్ఆర్బీసీ టన్నెల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కానీ అక్కడ రోజు రోజుకు పరిస్థితులు ఇంకా ఇబ్బందికరంగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా నీటి ఊట ఎక్కువ అవుతూ ఉండటంతో మరింత ఏదైనా మట్టి అండలు కూలే అవకాశం ఉందనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిన్న వెళ్ళినప్పుడు రోబోలను ఉపయోగించే అవకాశాన్ని కూడా పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి కొన్ని సూచనలు కూడా చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇన్ని రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కార్మికుల జాడ ఏమాత్రం తెలియకపోవడంతో కొంత నిరుత్సాహం కలుగుతోంది. అయినప్పటికీ కూడా ఆ 8 మంది జాడ కనిపెట్టడానికి ధైర్యంగా ప్రాణాలకు తెగించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్లో 14 కిలోమీటర్ లోపల రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. జీపీఆర్ ద్వారా స్కానింగ్ చేసినప్పటికీ కూడా ఆ మట్టి లోపల కార్మికుల ఆనవాళ్లను గుర్తించలేకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.